వెల్కమ్ టు డిఎస్పి మీడియా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులంతా నిరవధిక దీక్ష చేస్తున్నారు. అది ఒక దశలో పూర్తి స్థాయిలో దీక్ష కూడా చేయడానికి వారంతా సిద్ధమవుతున్నారు. దాదాపు 19,325 మంది ఉద్యోగస్తులు ఈరోజు వారి సమాన పనికి సమాన వేతనం అనే ఒక డిమాండ్, అట్ ద సేమ్ టైం రెగ్యులరైజేషన్ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అసలేమిటి ఈ సమాన పనికి సమాన వేతనం? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు అమలు చేయడం లేదు? అదేవిధంగా రెగ్యులరైజేషన్ చేయకపోవడానికి గల కారణాలు, ఒకవేళ చేస్తే వీరికి అందాల్సిన లాభాలు నష్టాలు, అసలు వీరు ఎందుకు అంత బాధపడుతున్నారు అనే విషయమై ఈరోజు మీ ముందుకు వచ్చినాం. ఎస్ఎస్ఏ కింద కేజీబీవీలలో ఇతర స్కూళ్ళలో పనిచేస్తున్న వారు నిజంగా చెప్పాలంటే ఒక దశలో వారు పని ఒత్తిడితో పాటు నిజంగా వారు పూర్తి స్థాయిలో మేము బానిసలాగా బతుకుతున్నామనే స్థాయికి వచ్చేసారు. నిన్న మొన్న మనం కూడా మాట్లాడడం చాలా మందితోని. అసలు ఏంటంటే వీరు టీచర్, ఎంఏ చేయాలి, బిఏ చేయాలి, బిఎడ్ చేయాలి, టెట్ అన్ని అర్హతలు పొంది కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో చేస్తున్న ఉపాధ్యాయులకి, ఎస్సీలకి, ఎస్జిటీలకి వీళ్ళేం తీసిపోరు. కానీ ఇదే క్రమంలో వీళ్లకు కేజీబీవీలలో ఉండే పని ఒత్తిడితో పాటు వీళ్ళని పూర్తిగా శ్రమ దోపిడీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే కేజీబీవీలలో ఒక స్కూల్ ఉంటే అందులో వీళ్ళు రాత్రి కూడా అక్కడ ఉండి బాలికల ఆరోగ్య పరిస్థితి కావచ్చు, వాళ్ళ స్థితిగతులు కావచ్చు, వాళ్ళ చదువు కావచ్చు, అన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకొని లిస్టు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే క్రమంలో అసలు ఈ కేజీబీవీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశించిన విషయం ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, ఆదివాసీలు, డ్రాప్ అవుట్స్ వీళ్ళని గుర్తించి వీళ్ళకి చదువు చెప్పించడమే లక్ష్యంగా ఈ పాఠశాలలలో అడ్మిషన్స్ తీసుకుంటారు. వీళ్ళు దాదాపు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు స్కూళ్ళ నుంచి పారిపోదామా, లేకపోతే ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, లేకపోతే మనకు తల్లిదండ్రులతో పనికి పోదామా అనే స్థాయిలోనే వీళ్ళ నాలెడ్జ్ ఉంటుందని కూడా మనకు తెలుస్తున్నది. అట్లాంటి డ్రాప్ అవుట్స్ని వీళ్ళు చదువు చెప్పి వీళ్ళు మంచి విద్యార్థినులుగా తీర్చిదిద్దాలి అనే క్రమంలో చాలా ఒత్తిడికి గురవుతున్నారు. సరే, అదనేది వృత్తిరీత్యా ఒత్తిడి పడుతున్నారు కావచ్చు, కానీ సమాన పనికి సమాన వేతనం అనే విషయమై వాళ్ళు చెప్తున్న విషయాలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న అంశాలు కావచ్చు, నిజంగా చాలా బాధాకరంగానే ఉన్నాయి. ఎలా అంటే ఒక గవర్నమెంట్ టీచరు గెజిటెడ్ హోదా ఎస్ఏ వాళ్ళు కానీ జేఎల్ వాళ్ళు కానీ ఉన్నప్పుడు ఇదే కేజీబీవీలలో ఎస్ఓ ఉన్నారు. వారికి ఎలాంటి గెజిటెడ్ హోదా ఉండదు. ఒక హోదానే కాదు, పేమెంట్ విషయంలో కావచ్చు, అలవెన్స్ల విషయంలో కావచ్చు, హాలిడేస్ విషయంలో కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఏదైనా కానీ వీళ్ళకు అందుతున్నట్టు కేజీబీవీ వాళ్ళకి, ఎస్ఎస్సీ వాళ్ళకి లేవు. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా జరిగింది కూడా ఏమిటి అంటే వాళ్ళంతే చదువుకున్నారు, మేమంతే చదువుకున్నాము, ఏదో వాళ్లకు ఉద్యోగస్తులకు అవకాశం వచ్చింది, అంతే చదువుకుని మాకు ఉద్యోగస్తులకు అవకాశం రాలేదు. బట్ మేము కూడా టీచింగ్ స్థాయిలోనే ఉన్నాము, అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాం, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాం, నిద్రపోలేకపోతున్నాం, పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నాం. ఒక దశలో మన ఈ మధ్యన మనకు తెలిసింది, ఒక ఉత్తర తెలంగాణలోని ఒక కేజీబీవీలో ఒక పాప అనారోగ్య రీత్యా చనిపోయింది. తర్వాత చాలా కాలానికి తెలిసింది ఆమెకు ఆల్రెడీ కొంత గుండెకు సంబంధించిన ప్రాబ్లం ఉందని. ఈలోపు ఏం చేసినారంటే గవర్నమెంట్ చిన్న విద్యార్థి సంఘాలు ఏదో పోయి ఇష్యూ చేయగానే వాళ్ళందరినీ ఒక 6 నెలల పాటు సస్పెండ్ చేసి పక్కకు పెట్టారు. అదే విద్యార్థి సంఘాలు ఒకవేళ మెయిన్ ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తరపున వస్తే సస్పెండ్ అయితే పేమెంట్ వస్తుంది, ఇతర అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ కేజీబీవీలలో ₹1 పేమెంట్ పోలేదు, ₹1 రాలేదు. అది మళ్ళీ 6 నెలల తర్వాత ఇప్పుడు వాళ్ళకి సరే అని చెప్పేసి ఇచ్చినారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు చదివితే చదవని లేకపోతే లేదు అనే పరిస్థితి నుంచి సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం అయితే తీసుకొచ్చింది కాబట్టి మనమందరూ చేర్పిద్దాం, ఉంటే ఉన్నారు, తర్వాత సంగతి తర్వాత అని చాలా చాలా వాళ్ళు చెప్తున్నప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంటుంది. పిల్లలు తప్పించుకొని పోవడానికి బిల్డింగ్ ఎక్కి దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి క్రమంలో కూడా వీళ్ళు సిఆర్టీలు, సీజీలు సస్పెండ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వీళ్ళను రెగ్యులరైజేషన్తో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఒక డిమాండ్. ఇక కేజీబీవీస్ లాగానే గురుకుల పాఠశాలలు ఉన్నాయి. గురుకుల పాఠశాలల్లో కూడా వాళ్ళకున్న అలవెన్స్లు కానీ వాళ్ళకున్న ఇతర సౌకర్యాలు కానీ పేమెంట్స్ కానీ బేసిక్ పేమెంట్ దగ్గర నుంచి కూడా అంతా కూడా కేజీబీవీ వాళ్ళకంటే డబుల్ ఉంటుంది. సరే, వాళ్ళను మనం తప్పుపడటం లేదు, వాళ్ళ మీద మనకు ఎలాంటి కోపం లేదు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు నిర్దేశించినట్టుగా కొన్ని రాష్ట్రాలలో
ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇందుకు కొన్ని రాష్ట్రాలు కావచ్చు. రెగ్యులరైజేషన్ అయింది. రెగ్యులరైజేషన్ అయితే ప్రధానంగా వీరు కోరుకుంటున్నది ఏంటంటే రెగ్యులరైజేషన్ అయితే పేమెంట్ పెరగడం ఒక్కటే కాదు, చాలా అలవెన్స్లు వస్తాయి, హాలిడేస్ వస్తాయి, లీవ్స్ ఉంటాయి, కొన్ని బాధ్యతలు తగ్గుతాయి, రిటైర్మెంట్ అలవెన్స్లు ఉంటాయి, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే నెలవారీ పేమెంట్ నిర్దేశించిన ఒక రౌండ్లో మాత్రమే పేమెంట్ తీసుకొని అంతల్నే ఉండాలి. కొన్నేళ్ల నుంచి దాదాపు 19 సంవత్సరాలు అవుతుంది ఈ వ్యవస్థ స్టార్ట్ అయ్యి. అప్పటి నుంచి కూడా ఇలాగే ఉంది కాబట్టి ఇకనైనా మా బతుకులు మారవా అనే దాని మీద వీళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. గురుకులాస్కు సంబంధించి కూడా చాలా చాలా వీళ్ళు అంటే ఒక ప్రభుత్వం కనుక వెంటనే వీళ్ళపై అంటే వీళ్ళ గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇది ప్రభుత్వ టీచర్స్కి కేజీబీవీ టీచర్స్కు మధ్య కొంత వైషమ్యాలు పెంచే స్థితిలో కూడా అది ఉంటుంది. అంటే మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనే స్థాయిలో కూడా ఇది అయ్యే అవకాశం ఉంది. దీన్ని కూడా కొన్ని సంఘాలు ఖచ్చితంగా దీన్ని బేరీజు వేసుకొని వీళ్ళకి కూడా హక్కులు ఉంటాయి, వీళ్ళు కూడా అంతే చదువుకున్నారనే స్థాయి నుంచి వీళ్ళకి కావాల్సిన హక్కులను, వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను చూడాల్సిన అవసరం కూడా ఈ ఉపాధ్యాయ సంఘాలపైకి ఉంది. ఈ మధ్యన కొన్ని సంఘాలు వీళ్ళను కూడా అటాచ్మెంట్ చేసుకొని మెంబర్షిప్ తీసుకొని వీళ్ళ కష్ట నష్టాలపై మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. అదొక శుభ పరిణామం. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా అసలు వీళ్ళకి ఎలాంటి మద్దతు లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి కస్తూరిబా పాఠశాలలలో రాత్రిపూట ఉండాల్సి వచ్చినప్పుడు మొత్తం మెలకువతో ఉండి చూడాల్సిన పరిస్థితి. ఒక 3-4 రోస్టర్ పద్ధతిలో ఉండి వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా గురుకులాస్ తప్పించి జెడ్పీ హై స్కూల్ కానీ, జెడ్పీహెచ్ఎస్ కానీ, అప్పర్ ప్రైమరీ కానీ, మిడిల్ ప్రైమరీ ఎందులో కూడా టీచర్సే ఉండి ఇది చేసేది ఉండదు. వార్డెన్స్ ఉంటారు, వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి, వంటలు ఉంటారు, వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి. కేవలం ఇక్కడ కేజీబీవీస్కి వచ్చేసరికి మాత్రమే కంప్లీట్ శ్రమతో ఇప్పుడు ఎందుకు అంటే కేవలం కాంట్రాక్ట్ లేబర్, మీరు కాంట్రాక్ట్ టీచర్స్ మీరు అంతా అంటారు. కాంట్రాక్ట్ లేబర్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే టీచర్స్ అయినప్పటికీ లేబర్ కంటే ఎక్కువ ఇది ఉంది. సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారో లేబర్ రేట్లు పెరుగుతాయి, బయట వర్కర్స్ రేట్స్ పెరుగుతాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతాయి. 4-5 ఏళ్ళ తరబడి కూడా వీళ్ళకి జీతాలు పెరిగే పరిస్థితి లేదు. అందుకే రెగ్యులరైజేషన్ అయితే గవర్నమెంట్ ఒక విధి విధానంగాన్ని జీవోగాన్ని తీసుకొని వస్తే ఇమీడియట్లీ బతుకులన్నీ బాగుపడతాయి అనే ఆలోచనలో వీళ్ళు ఈ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఇది నిరవధికంగా కూడా పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. డ్రాప్ అవుట్స్కి విద్యా బుద్ధులు నేర్పే ప్రక్రియలో ప్రారంభమైంది. ఇది ఒక దశలో కేజీబీవీస్లో ప్రవేశానికి ఎలాంటి ఎంట్రన్స్ ఉండవు. ఎంతమంది అంతమందిని తీసుకోవాలి, ఎంతమంది ఉంటే అంతమందిని విద్యా బుద్ధులు నేర్పించాల్సిందే. మామూలుగా 8th క్లాస్ వరకే ఉన్నది, ఇప్పుడు 10th ఇంటర్ వరకు అయిపోయింది. అంటే వీళ్ళు ఎంత మేము నేర్పించినప్పటికీ రాష్ట్ర విద్యా వ్యవస్థకి, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ కోసం చేపడుతున్న ప్రతి దానికి టీచింగ్ నాన్ టీచింగ్ సంబంధించి క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లే దాంట్లో వీరే ప్రధానంగా ఉన్నారు. ఎస్ఎస్ఏ వాళ్ళే. వీళ్ళు ఇంత కష్టపడుతున్నప్పటికీ మాకు ఎలాంటి ఇది దక్కడం లేదు. కేవలం కాంట్రాక్ట్ వర్కర్స్, కాంట్రాక్ట్ టీచర్స్ అనే ఒక్క ఇది తప్ప వేరే లేదు. ఈ మధ్య జైల్ ఇంటర్వ్యూస్ పెట్టేసి వాళ్ళను తీసుకున్నారు. అలా పెద్ద ఇదేం లేదు, ఎంటర్ చేసినారు, ఎంబడే వాళ్ళని రెగ్యులర్ చేసారు. ఎట్లా అంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్న వాళ్ళకు ఇంత చదువుకున్న బీఎడ్ అయిపోయింది, బిఏ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, ఎంఈడి అయిపోయి పీజీ చేసిన వాళ్ళకు కూడా ఇది లేకుండా కేవలం వాళ్ళకి ఇచ్చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎస్ఏ వాళ్ళను పర్మనెంట్ చేయడంలో కానీ, రెగ్యులరేషన్ చేయడంలో కానీ వచ్చిన నష్టం ఏంటి అనేది వీళ్ళ ప్రధాన ప్రశ్న కూడా. ఎందుకంటే ఆల్రెడీ పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఒక మీటింగ్లో, అది పెద్ద సమయం కూడా పట్టది, మేము కలిసి టీ తాగే సమయం లోపల దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇవ్వచ్చు, ఒక జీవో కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. నిజంగానే వీళ్ళ సమస్య అంతా చూస్తే 19,000-20,000 మంది వీళ్ళ మీద ఆధారపడే కుటుంబాలు అన్ని లెక్కేసుకుంటే దాదాపు 1,00,000 మంది. 1,00,000 మందికి సంబంధించిన వ్యవహారంపై ఎందుకు దృష్టి పెట్టట్లేదు? చిన్న చిన్న సమస్యలు, ఇంకా వివిధ సంఘాల పేర్లు మనకు ఉంది కానీ చాలా సంఘాల గురించి చెప్పుకుంటే సమాజాన్ని బాగు చేసే ప్రక్రియలో ఉన్న ఎస్ఎస్ఏ వాళ్ళకి ఎందుకు శ్రద్ధ తీసుకుంటలేదు గవర్నమెంట్ అనేది వీళ్ళు చాలా గట్టిగా అడుగుతున్న ప్రశ్న. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మధ్య ఈ ఎస్ఎస్ఏ వాళ్ళకి, కేజీబీ టీచర్లకి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతకుముందు వీళ్ళకి అవకాశం లేదు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇప్పుడు కొత్తగా కల్పించినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇదే కనుక అయితే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎమ్మెల్సీగా గెలవాలనుకున్న వారు ఖచ్చితంగా వీళ్ళ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదా మీకు నిలదీతలు ఖాయం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే సమస్య పరిష్కారానికి వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నుకున్న ఈ ఆందోళనే తప్ప వేరే ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఉండి కూడా ఇక్కడ శిబిరంలో ఉండి కూడా కేజీబీవీస్ దగ్గర ఒక 3-4 ఉంటూ
డ్యూటీలు చేస్తున్నారు. అక్కడ ఉండే అమ్మాయిలకు కానీ వాళ్ళకి కానీ ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేటందుకు గాను చిన్నపిల్లల్ని పట్టుకొని పోయి మరి అక్కడ ఉంటున్నారు. ఒక విధంగా వీళ్ళంతా మంచి ఐక్యతగా వీళ్ళు ఎగరికోరు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే తీర్చాల్సిన అవసరం, వెంటనే తీర్చాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని డిఎస్పీ మీడియా తరఫున కోరుకుంటున్నాం.